ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళలో సోషల్ మీడియాకెక్కిన దండలు విక్రయించే యువతి మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్లోని ఇంటికి పంపేశాడు. ఇంటర్నెట్లో ఆమెకు పేరు ప్రఖ్యాతులు లభించి వైరల్ అయిన తర్వాత అమ్మకాలు తగ్గిపోవటం, వచ్చేవారు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు మాత్రమే పరిమితం అవుతుండటంతో ఆయన నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని సచిన్ గుప్తా అనే సోషల్ మీడియా యూజర్ ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ఇండోర్ మోనాలిసా తిరిగి ఇంటికి చేరుకుందని పేర్కొన్నాడు. కొంతమంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటూ ఎక్కువ మంది ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో ఆమె తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీగా పిలుచుకుంటున్న మోనాలిసా బోస్లే తన అమాయకపు చూపు, ముగ్ధ మనోహరమైన రూపంతో ఇంటర్నెట్ను కట్టిపడేసింది. నీలిరంగు కళ్లతో కుంభమేళకు వచ్చిన వారిని ఆకర్షించింది. ఈ క్రమంలో ఆమె వీడియో ఒకటి అనుకోకుండా సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. అది ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక కుంభమేళలో మోనాలిసా స్వచ్ఛమైన చిరునవ్వు, అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించింది. దీంతో ఇంటర్నెట్లో ఓవర్ నైట్ సెన్సేషన్గా మారింది. అయితే అదే ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసింది. కుంభమేళకు వచ్చిన వారు యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. దీంతో ఆమె వ్యాపారం దెబ్బతింది. గమనించిన తండ్రి ఇలా అయితే లాభం లేదని ఆమెను తిరిగి మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఇంటికి పంపేశాడు.